ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాలు, సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి కోటలు బాగు ఏమి పైసలు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఏవేగించుకుంటున్నారు. రెండవది, ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా ఒకటే అంటున్నారు, భర్తకు పెన్షన్ ఉంటే భర్త చనిపోతే భార్యకు వస్తుంది తప్ప భార్యకు వయసు మిగిలినా కూడా పెన్షన్ వస్తలేదు. 3 రకాల పెన్షన్లు, అసలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, అప్లోడ్ చేసిన ద్వారా పెన్షన్ లేవు. ఇవాళ భర్తలు చనిపోయిన అనేక మంది వాళ్ళకు పెన్షన్ లేవు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు పెన్షన్ లేవు. 4,000 రూపాయలు 6,000 రూపాయలు దేవుడు ఎరుగు, కానీ ఉన్నదాన్ని కూడా ఇస్తలేరు. ఏ ఊరికి పోయినా గ్యాస్ సిలిండర్ల మీద కూడా ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో వాడుకున్న గ్యాస్ సిలిండర్లు యావరేజ్, అంతకుముందు 3 సిలిండర్లు వాడినారు 4 సిలిండర్లు వాడిని చెప్పి వాటికే ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సిలిండర్లు కూడా డబ్బులు పడతలేవు. కేంద్ర ప్రభుత్వ పరమైన 46 రూపాయలు మాత్రం ఒక సిలిండర్ మీద టంచన పడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీ మాత్రం పడతలేమని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇక మిగతా హామీలు అంటే అవి ఎక్కడ అమలైతలేవు. అది రైతు బంధు కావచ్చు, అది మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇచ్చే 4,000 రూపాయలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. నేను తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మాటల గారిలో మీడియాని మేనేజ్ చేసి ప్రజలను అదరకొట్టి బెదరగొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడుపుతుంది తప్ప ప్రజాప్రభుత్వంగా మాత్రం నడుపుతలేరనే విషయం గుర్తెరగమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ఈ సర్పంచ్ ఈ వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి మద్యం ఏరులై పారించి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఖాతాలో వేసుకోవడం కాదు, ప్రజాభిప్రాయాన్ని గెలుచుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మూడవది, ఈ మధ్య వారం 10 రోజులుగా చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసిందని చెప్పి